యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొన్నేళ్లుగా చూస్తే ప్రపంచంలో ఏదో ఒక దేశంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆ తర్వాత పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి సుమారుగా 1200 మందిని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అటు నుంచి మొదలైన యుద్ధం ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లకు విస్తరించింది. ప్రస్తుతం ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసేస్తోంది. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటుగా ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రాబోయే 10 నుంచి 15 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారుగా 120 కోట్ల మంది ఉద్యోగాలు చేసే వయసుకు చేరుకుంటారు. మరి అదే సమయంలో కేవలం 40 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలం. సుమారుగా 80 కోట్ల ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని, దీంతో సమాజంలో అశాంతికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆయన ఇంకా ఏమన్నారు చూద్దాం. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 120 కోట్ల మంది ఉద్యోగాలు చేసే వయస్సుకు చేరుకుంటారు. అంతకుముందు ఉపాధి కల్పించడం కష్టసాధ్యమని చెప్పారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో కేవలం 40 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలం. సుమారు 80 కోట్ల ఉద్యోగాల కొరత ఉంటుంది. దీంతో సమాజంలో అశాంతి నెలకొంటుందని బంగా హెచ్చరించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి పరిస్థితిని మరింత జటిలం చేశాయి. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి తగ్గట్టు విధాన రూపకర్తలు భౌగోళిక రాజకీయ సంక్షోభాలకు అతీతంగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉపాధి సృష్టించేందుకు కృషి చేయాలన్నారు. ఒకవైపు యావత్ ప్రపంచం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటే, మరోవైపు జాబ్ మార్కెట్లో పెద్ద సంఖ్యలో యువత రావడం, వారికి ఉపాధి చూపించడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారబోతోంది. కాగా బంగా ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి స్ప్రింగ్ మీటింగ్కు ముందు మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వచ్చే 15 సంవత్సరాల్లో 120 కోట్ల మంది యువత జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం కేవలం 40 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలం. సుమారు 80 కోట్ల ఉద్యోగాల లోటు ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. కాగా బంగా రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాలసీ మేకర్స్ భౌగోళిక రాజకీయ సంక్షోభాలపై ఫోకస్ పెడతాయి. బదులుగా దీర్ఘకాలిక ఉపాధి సృష్టించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంపై ఫోకస్ పెట్టాలని బంగా సూచించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం స్వల్ప కాలానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అయితే ప్రభుత్వాలు వాటిని అధిగమించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపుదిద్దుతూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. దానికి తగ్గట్టు దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ఈ యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. దాని ప్రభావంతో గ్లోబల్ వృద్ధి రేటు మందగిస్తుందన్నారు. కాగా గ్లోబల్ ఫైనాన్స్ లీడర్స్ వాషింగ్టన్లో సమావేశమై తాజాగా నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేస్తారు. యుద్ధాల వల్ల ఉపాధి కోల్పోవడంతో ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరిగిపోతాయి, అస్థిరత ఏర్పడుతుందన్నారు బంగా. ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో విఫలమైతే సమాజంలో అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 11.7 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలోని పలు దేశాల్లో నెలకొన్న యుద్ధాల వల్ల ఆర్థిక ఇబ్బందులకు తోడు ఉపాధి కోసం ఇతర దేశాలకు వలసలు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు అసాధ్యమే అయినా వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తే సమాజంలో అశాంతి కొంతవరకు అదుపులో ఉండొచ్చని బంగా అన్నారు. ఇక ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ అభివృద్ధి చెందుతున్న దేశాలను పెట్టుబడులను ఆకర్షించడానికి అనువైన పరిస్థితులను కల్పించాలని సూచించాయి. ప్రభుత్వాలు నియంత్రణ నిబంధనలు సడలించడంతో పాటు కార్మిక చట్టాలను, భూ చట్టాలను సరళతరం చేయాలని, రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అవినీతిని రూపుమాపాలని సూచించారు. దీంతో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించవచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి సృష్టించవచ్చని అజయ్ బంగా వివరించారు.
ఇక బ్యాంక్ కూడా మౌలిక రంగానికి చెందిన ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ రంగం, అలాగే చిన్నకారు రైతులు, ఫార్మా, హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ రంగానికి చెందిన కంపెనీలు కూడా తమ వ్యాపార కార్యకలాపాలను గ్లోబల్ మార్కెట్లకు విస్తరించాలని కోరారు. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీ, మహీంద్రా గ్రూప్, నైజీరియాకు చెందిన డాంగోటే గ్రూప్ కూడా తమ కంపెనీలను గ్లోబల్ మార్కెట్లకు విస్తరిస్తున్నాయి. ఉపాధి కల్పించడానికి ప్రైవేట్ పెట్టుబడులు కీలకం. ఉద్యోగాల కల్పన లోటును కేవలం ప్రభుత్వం ఒక్కటే తీర్చలేదని, ప్రైవేట్ పెట్టుబడులు అవసరమని బంగా అన్నారు. కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రపంచ బ్యాంక్ కనీస సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆఫ్రికా దేశాల్లో సుమారు 100 కోట్ల మందికి మంచినీటి వసతితో పాటు విద్యుత్ కనెక్టివిటీ అందుబాటులోకి తేనున్నామన్నారు. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఇన్వెస్టర్లు, డెవలప్మెంట్ బ్యాంకులు తమ వంతు కృషి చేస్తే రాబోయే నిరుద్యోగ సమస్య ప్రమాదం నుంచి గట్టెక్కించగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులను లే ఆఫ్ చేసే పనిలో పడ్డాయి. అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ పూర్తిగా అందుబాటులోకి రాకముందే కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. మరోపక్క కార్పొరేట్లు తమ లాభాలకు గండి పడుతోందని వాపోతున్నాయి. ఇది కేవలం ఒక ఇండియాకే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు పక్కా భౌగోళిక రాజకీయ సంక్షోభాలు కలిసి జాబ్ మార్కెట్ను మరింత సంక్షోభంలో నెడుతున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కొరత తరుముకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా కూడా చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు లేకపోతే అప్పులు పెరిగిపోతాయి. కాగా 2025 చివరి నాటికి గ్లోబల్ డెట్ అంటే అప్పులు $348 ట్రిలియన్ చేరుకున్నాయి. కాగా ఈ అప్పులు ప్రభుత్వాల బాండ్ల రూపంలో సేకరించాయి. ఈ మొత్తం గ్లోబల్ జీడీపీలో 235% వరకు ఆక్రమిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా నివేదికలో పేర్కొంది. ఈ మొత్తంలో ప్రభుత్వ అప్పులే 99 నుంచి $102 ట్రిలియన్ వరకు ఉంటాయని తేల్చి చెప్పింది. అదే ప్రైవేట్ అప్పులు $151 ట్రిలియన్ వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే ఈ అప్పులు తీసుకోవడంలో అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. కరోనా తర్వాత ప్రతి దేశం పెద్ద మొత్తంలో అప్పులు చేయడం ప్రారంభించాయి. మరి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొని వాటిని సద్వినియోగం చేసి ఉపాధి సృష్టించగలవా అంటే అనుమానమే. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఐటీ రంగంలో ఏఐ దూసుకురావడంతో రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్య యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలక్కర్లేదు. మరి రాబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహించి ప్రభుత్వాలు పక్కా ప్లానింగ్తో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పించగలిగితే కొంతలో కొంతైనా నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చని వరల్డ్ బ్యాంక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి రాబోయేది గడ్డు కాలమే అని చెప్పగానే చెప్పారు అజయ్ బంగా. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే.